Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Job, chapter 5, verse 20. నేటి దినం మన ధ్యానం కొరకు యోబు గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం నుండి తీసుకొనబడింది. In famine he shall redeem thee from death, and in war from the power of the sword. క్షామకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. Job was a righteous man, యోబు నీతిమంతుడు, but he was seriously afflicted by the destructive hand of Satan. అయితే సాతాను యొక్క నాశనకరమైన హస్తం ద్వారా ఎంతో బాధ అనుభవించాడు. He was subjected to deep distress and pain. ఆయన ఎంతో ప్రగాఢమైనటువంటి నిస్పృహకి, బాధ వేదనకి గురై ఉన్నాడు. Although he kept silence for a time, మరి ఆయన కొంతకాలము మౌనంగా ఉన్నప్పటికీ Job finally cried out to the Lord in anguish. యోబు agony. చివరికి తన వేదనను బట్టి యెహోవాకి మొరపెడుతున్నాడు. His friends responded with a series of long and self-righteous speeches. తన స్నేహితుల మాటకొస్తే వారు అన్ని కూడా స్వార్థపూరితమైన స్వనీతితో కూడిన ప్రసంగాలు చేస్తా ఉన్నారు ఆయన. And they used human logic. మానవవాదాన్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు. They have not used the biblical truth to explain the shocking chain of events in Job's life. యోబు జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలని మరి ఈ వాక్యాన్ని అనుసరించి వాళ్ళు మాట్లాడడంలే. The first of the three friends to speak was Eliphaz the Temanite. మొదటి 3 స్నేహితుల్లో ఒకడు తెమానీయుడైన ఎలీఫజు. Probably he may be the oldest of the three. బహుశా ఈ ముగ్గురులో కూడా ఈయనే కొంచెము పెద్దవాడై ఉంటాడు. He was not that much severe in accusing Job. మరి యోబుని నిందించే మాటకు వస్తే ఈయన ఎక్కువ నిందించిన వాడుగా కనబడ్డాడు. Others accused Job much. మిగతా వారు బాగానే యోబుని నిందించారు. Eliphaz begins by noting that in the past Job comforted others in their troubles. ఎలీఫజు ఎలా ఆరంభిస్తున్నాడంటే, గతంలో యోబు ఇలాంటి కష్టాలు గుండా వెళ్ళిన వారిని ఆదరించిన వాడుగా ఆ మాటలతో ఆరంభించాడు. But now that he has troubles for himself, అయితే ఇప్పుడు తన మట్టుకు తానే ఈ కష్టాలు ఎదుర్కొంటున్నాడు. and in those troubles his faith seemed to be failing. ఈ కష్ట సమయాల్లో తన విశ్వాసం నుండి దిగజారిపోతున్నట్టుగా కనబడుతుంది అంటాడు. Eliphaz argued that if a person is innocent, he need not fear suffering or death. ఎలీఫజ్ అంటాడు, ఒకవేళ ఇలాంటి విషయాలు కానీ తెలియకపోతే ఈ భయము లేదా ఈ మరణానికి చూసి నువ్వు భయపడే అవసరం లేదు, శ్రమను చూసి భయపడే అవసరం లేదు. What further he is telling? ఇంకేమంటాడు? Such calamities are God's judgment on wrongdoing. ఇలాంటి ఉపద్రవాలన్నీ కూడా నువ్వు తప్పు చేసినందుకు దేవుని యొక్క శిక్ష, తీర్పుగా వచ్చాయంట. Even the strongest cannot withstand God's judgment. ఇంకా బలమైన వాడు కూడా దేవుని యొక్క తీర్పుకి నిలబడలేడు. He further said that no person can be righteous before God. ఇంకేమంటాడు? దేవుని దృష్టికి ఎవ్వడు నీతిమంతుడు కాడు. What he says? ఇంకేమంటాడు? If angels who live in the heavenly realm are imperfect, ఒకవేళ ఆ పరలోకమందున్న దేవదూతల్లోనే లోపాలుంటే how much more imperfect must human beings who live on earth? మరి ఈ భూమి మీద నివసిస్తున్న మానవ మాత్రులమైన మనము ఇంకా ఎన్ని లోపాలు కలిగి ఉంటాం? Eliphaz, in his concluding words of his discourse, ఎలీఫజు తన ముగింపు మాటల్లో ఆయన చెప్తాడు, gives Job a comfortable prospect of this issue of his afflictions. యోబుకి ఈ బాధలకి సంబంధించి కొంత ఆదరణకరమైనటువంటి మాటలు పలుకుతున్నాడు. And he exhorted Job not to despise the chastening of the Almighty God in verse 17. 17వ వచనంలో అంటాడు కదా, సర్వశక్తుని యొక్క ఆ తీర్పులకి నీవు తృణీకరించవద్దు, శిక్షను తృణీకరించవద్దు. It is like the chastening which comes from the father's love and is designed for the child's good. కాబట్టి తండ్రి ప్రేమించిన వారిని ప్రేమతో కూడిన శిక్ష దండింపుని తన కుమారుడు వర్ధిల్లాలి అని ఆశించే ఆ తండ్రి చెప్పే మాటలతో పోల్చి చెప్తున్నాడు. When God designs it for our good, let us not murmur against God. ఎప్పుడైతే దేవుడు మన మేలు కొరకే దీన్ని రూపిస్తూ ఉంటాడో మనము దాని గురించి సనగకూడదు. It is like a bitter pill suggested by the physicians for the healing of a disease. ఒక వైద్యుడు మనకి జబ్బు ఆ నయం కావడానికి, ఆ రోగం బాగా అవ్వడానికి ఆయన ఇచ్చే చేదైన మాత్ర లాంటిది. We have to swallow it for our good. అది మన మేలు కొరకు, మన ప్రయోజనం కొరకు ఆ మాత్ర మనం వేసుకోవాలి. Happy is the man whom the Lord correcteth. కాబట్టి యెహోవా మరి సరిదిద్ది యెహోవా చేత శిక్షను నొందిన వ్యక్తి ధన్యుడు. Eliphaz further gave many precious promises of great and kind things which God would do for him. ఇంకా ముందుకు వెళ్తే ఎలీఫజ్ ఇంకా దేవుడు తనకి చేయబోయేటువంటి, దేవుడు తన ఏళ్ళు చూపించబోయే దయ, కనికరం, వాత్సల్యం గురించి ఇలాంటి మాటలు చెప్తున్నాడు. And he asks Job to humble himself under his hand. యోబుని ఆయన చేతుల కింద నీవు తగ్గించుకొని ఉండాలి అంటాడు. Though printed Bibles with hundreds of promises were not there in those days, ఆ దినాల్లో
ఈ విధంగా ముద్రించబడినటువంటి బైబిల్, వందల కొలది వాగ్దానాలతో కూడిన బైబిల్ లేకపోయినప్పటికీ Yet Eliphaz had sufficient concern to give Job these assurances. అయినను ఎలీఫజు ఈ యోబుకి ఇలాంటి ఈ మాటలతో నిశ్చేతనిస్తున్నాడు. He got those assurances from the general discoveries of good God. కాబట్టి ఆ మంచి దేవుని యొద్ద నుండి తాను పొందినటువంటి ఆ బయలుపరుపును బట్టి ఇలాంటి నిశ్చేతనిస్తున్నాడు, భరోసానిస్తున్నాడు. This is where the verse of our today's meditation appears. ఇక్కడే మన నేటి దిన ధ్యానం కొరకైన వచనంలో కనబడుతుంది. Eliphaz was talking about famine and war. ఎలీఫజు క్షామము, కరువు గురించి, యుద్ధం గురించి He మాట్లాడుతున్నాడు. was saying that when desolating judgments are abroad, God will take care of Job under his special protective care. ఇక్కడ అతను చెప్తా ఉన్నాడు కదా, నీవు ఎదుర్కొంటున్నటువంటి ఆ తీర్పు, ఆ శిక్షల్లో దేవుని యొక్క కాపుదల, భద్రతని అనుభవించగలవు. Though judgments are there outside, వెలుపడికి ఎన్ని తీర్పులు ఉన్నప్పటికీ కూడా but God will take care of you, O Job. ఓ యోబు, దేవుడు నీ గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. Many may perish for want of the necessary support of life. కాబట్టి అనేకులు వారి జీవితానికి కావలసిన అవసరమైన వాటి అందక నశించిపోవచ్చు. But in a time of extreme want of provisions, అయితే నీకు ఇలాంటి సదుపాయాలు, ఈ అవసరత నీకు ఉన్నప్పుడు God so cares for his own dear people that they shall not be starved to death by famine. దేవుడు తన సొంత ప్రజలు ఈ క్షామం వలన మరణించకుండా ఉండులాగున తగు జాగ్రత్తలన్నీ కూడా దేవుడు తీసుకుంటాడు అంటాడు. In the Bible we can see great saints. బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప భక్తులు అలాంటి వారిని చూస్తాం. People like Abraham, Isaac, Jacob and the patriarchs, they suffered famine in their lives. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, పితరులు లాంటి వారు, వీళ్ళు వారి జీవితాల్లో ఎంతో ఘోరమైనటువంటి క్షామకాలం గుండా, కరువు కాలాల గుండా వెళ్ళేవారు. And we all know God provided food for them. మనందరికి తెలుసు కదా, దేవుడు వారి కొరకు ఆహారాన్ని ఆయన సమకూర్చాడు. Even during the great famine in Egypt, we all know how God elevated Joseph in advance to the second highest post in Egypt. ఐగుప్తులో వచ్చిన ఘోరమైనటువంటి కరువు కాలంలో కూడా దేవుడు యోసేపుని ఎంత ఉన్నతమైన స్థానానికి హెచ్చించాడో, ఆ పరిపాలనలోని రెండో వ్యక్తిగా ఆ స్థాయికి హెచ్చించాడో మనం ఎరుగుతాం. It is to take care of his children in the forthcoming years of famine. రాబో సంవత్సరాల్లో కలగబోయేటువంటి కరువు నుండి కాపాడడానికే దేవుడు ఉద్దేశించినది. When Jacob went to Egypt with another 70 family members, యాకోబు మరొక 70 మంది కుటుంబస్తులతో కలిసి ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు they were all sustained and their families during that famine. ఆ కరువు కాలంలో వాళ్ళందరూ కూడా నిలబడగలిగినారు. And they have not perished due to the lack of necessities of life. అక్కడ వారి జీవిత అవసరతలు లేక వాళ్ళేం నశించిపోలే. God sometimes goes out of his ordinary way and works wonders for his poor and needy in distress. దేవుడు కొన్నిసార్లు తన సాధారణమైనటువంటి పద్ధతిని దాటిపోయి తన ప్రజలు ఈ కరువు కష్టకాలంలో వారు జీవించినట్లుగా, నిలదొక్కున్నట్లుగా అద్భుత కార్యాన్ని దేవుడు చేస్తాడు. But we have to cry unto him. అయితే మనం ఆయనకు మొరపెట్టాలి. The greatest example is that of Elijah, who was fed by ravens. గొప్ప ఉదాహరణ మనం చూడాలంటే ఏలియా ఖగోళముల చేత పోషించబడుట. Also Eliphaz says that ఇంకా ఎలీఫజ్ అంటాడు, God will protect us from the war and sword. దేవుడు యుద్ధము నుండి, ఖడ్గబలము నుండి కూడా తప్పిస్తాడు. God protected the Israelites, though they are untrained to do war, yet Rephidim in the wilderness when the Amalekites came against them, as we read in Exodus 17. దేవుడు ఆ విధంగా ఇశ్రాయేలీయులను కాపాడాడు. నిర్గమకాండం 17వ అధ్యాయం రెఫీదీములో అమాలేకీయులతో యుద్ధం జరుగుతున్నప్పుడు అప్పటికి వారు సైనిక శిక్షణ తర్బీదు ఏమీ లేకపోయినా అద్భుతంగా దేవుడు వారిని కాపాడినట్టు చూస్తాం. Not only that, అంతేకాదు, God protected David from the harmful sword of Goliath in 2 Samuel 17. 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో దేవుడు దావీదుని హాని చేసేటువంటి ఆ ఎత్తైన గొలియాదు ఖడ్గం నుండి కాపాడాడు, తప్పించాడు. In our individual lives also, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా we know for ourselves as to how many times God protects us from death. ఎన్ని పర్యాయాలు దేవుడు మరణం నుండి మనం తప్పించాడో మనం ఎరుగుదాం. Lord covers the heads of his people in the day of battle. యుద్ధ దినాన దేవుడు తన ప్రజలని కాపాడేవాడు. Oftentimes when multitudes fall on our right and on our left hand side. అనేక పర్యాయాలు మన కుడి, మన ఎడమల ఎంతో మంది శత్రువులు పొంచి ఉన్నా కూడా, And it speaks of the awesome power of God. ఇక్కడ దేవుని యొక్క గొప్ప శక్తిని గురించి మాట్లాడు. Our God does great things. మన దేవుడు గొప్ప కార్యాలు His జరిగించేవాడు. wisdom is unsearchable. ఆయన యొక్క జ్ఞానము We శోధింపశక్యం. cannot number the things what he does. ఆయన జరిగించిన కార్యాలని మనం లెక్కించలేం. So his deeds must generate praise and worship
from our hearts. ఆయన చేసిన కార్యాలు మన హృదయాంతరంగం నుండి ఆయనని ఆరాధించి స్తుతించడానికి పురికొల్పేది ఉండాలి. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, in troubled seasons we have the assurance that God will deliver us. కష్టకాలాల్లో దేవుడు మనకి విడుదల కలుగజేస్తాడు అనే నిశ్చయత మనకుంది. In every trouble we face, మనం ఎదుర్కొనే ప్రతి కష్టంలో He will help us and protect us from evil. ఆయన మనకు సహాయం చేస్తాడు, అపాయము కీడు నుండి కాపాడతాడు. The Lord who has helped us so far will not fail us now. ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ఇక ముందుకును ఆయన తప్పిపోకుండా సహాయం We చేస్తాడు. must remember His deliverance so far in our lives and have the confidence that He will deliver us even in the days to come. మన జీవితాల ఇంతవరకు ఆయన విడుదల చేసినటువంటి ఆ పరిస్థితులు రాబో దినాల్లో కూడా విడిపిస్తాడు అనేటువంటి ఆ నిశ్చయత, ఆ ధైర్యాన్ని కలిగి ఉంటాం. Today's verse says, నేటి దిన వచనము అదే చెప్తాం. in famine He shall redeem thee from death, and in war from the power of the sword. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. May God help us to believe His promises. ఆయన వాగ్దానాలు నమ్ముటకు దేవుడు మనకు సహాయం చేయనుగా. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక.